హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి చూడు. ఇవాళ రుచి చూడులో మీకు సరికొత్త రెసిపీస్ని పరిచయం చేసేందుకు జూబ్లీ హిల్స్లో ఉన్న ఉలవచారు రెస్టారెంట్కి వచ్చేసాం. మరి ఉలవచారు రెస్టారెంట్లోని ఎగ్జిక్యూటివ్ కమ్ సెలబ్రిటీ షెఫ్ యాదగిరి గారు మనతో ఉన్నారు. మరి ఇవాళ మన కోసం ఏ రెసిపీస్ని పరిచయం చేయబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ యాదగిరి గారు. హాయ్ అండి. హాయ్ వ్యూవర్స్. వ్యూవర్స్ ఆర్ వెయిటింగ్ మీరు ఇవాళ ఏమేమి ప్రిపేర్ చేయబోతున్నారు అని తెలుసుకోవడానికి. సో మరి వ్యూవర్స్ కోసం ఏం చేస్తున్నారు ఇవాళ? ఈరోజు ఒక కొత్త చేపల పులుసు. ఓకే, కొత్త చేపల పులుసా? అంటే చేప పేరు కొత్తనా, పులుసు పేరు కొత్తనా, రెండు కలిపి కొత్తనా? రెసిపీ కొత్తగా. ఓకే, సో కొత్త చేపల పులుసు. మరి అది ఎలా ఉండబోతుందో? చేపల పులుసు. ఓకే, సో మునక్కాయ చేపల పులుసు అంతే కదా? కొత్త కాదు. కొత్త కాదు. ఓకే, మునక్కాయ చేపల పులుసు. మునక్కాయ చేపల పులుసు అంటండి. మరి ఇప్పుడు చేయబోయే రెసిపీ, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అడిగి తెలుసుకుందామా? ఓకే, మరి ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా ముందుగా? మునక్కాయ చేపల పులుసు కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. కొర్రమేను చేప, వెల్లుల్లి, మెంతులు, బజ్జిమిర్చి, మునక్కాయలు, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు రసం, నల్ల కారము, జీలకర్ర, ఉల్లిపాయలు. ముందు ఏం చేయాలి? మరి కావాల్సిన పదార్థాలని చెప్పేశారు యాదగిరి గారు. అవును. సో ఫస్ట్ ఏం చేయాలో, సో నాకు తెలిసి గోల్డెన్ రూల్ అంటారు, అంతేనా? అంతే. ఓకే, మీకు కూడా అర్థమైపోయింది. లాస్ట్ మీరే శిష్యరికం అది. ఇప్పుడు ముందుగా మనం ఆయిల్. ఫిష్కి ఆయిల్ ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా? మనము అందరికీ ఏంటంటే ఫిష్లో ఆయిల్ బాగా ఉంటేనే భలే రుచిగా ఉంది అని అనుకుంటారు. అందుకే కానీ మనకు ఎంత వాడాలో అంత వాడితేనే మంచిది. ఓకే, ఎక్కువగా చేపల పులుసులో మనం ఎక్కువగా ఆయిల్ రోగన్ వస్తే భలే అయ్యిందని చెప్పేసి అందరు చెప్పుకుంటుంటారు. కానీ అది కాదు. ఆయిల్ మనకు ఎంత వంట చేయడానికి ఎంత ఆయిల్ పడుతుందో అంత వాడితే చాలా రుచికరంగా ఉంటుంది. ఓకే, అది మనం ఇక్కడ అంతే రుచికరంగా ఉండడం కోసం మనం తక్కువగా వాడాం. ఇక్కడ ముందుగా మనం కొద్దిగా మెంతులు. ఓకే, ఫస్ట్ ఇందులో మెంతులు వేసుకోవాలి. అదేవిధంగా జీలకర్ర. ఓకే, మెంతులు అండ్ జీలకర్ర, వెల్లుల్లి అండ్ కరివేపాకు రెమ్మలు, తర్వాత బజ్జి మిర్చి. ఇందాక మీరు ఇంగ్రీడియంట్స్ చెప్పేటప్పుడు పచ్చిమిర్చి అనాల్సింది బజ్జి మిర్చి అన్నారేమో అనుకున్నా నేను. సో బజ్జి మిర్చి అని దొరుకుతుంది కదండి, మనం మామూలుగా మిరపకాయ బజ్జీలకి వాడతాం కదా, ఆ మిర్చి తీసుకోవాలి. అందుకోసమే బజ్జి మిర్చి అన్నారు. ఓకే, మునక్కాయలు. ఓకే, సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, ఇప్పటివరకు అయిన ప్రొసీజర్ ప్రకారం అయితే స్టవ్ వెలిగించుకున్నాం. దాని మీద బాండ్లీ పెట్టేసి కొద్దిగా నూనె, నార్మల్గా మనం నార్మల్ వంటలకు ఎంతైతే నూనె వాడతామో అంతే నూనె వేశారు. దాంట్లో ఫస్ట్ మెంతులు వేశారు, తర్వాత జీలకర్ర వేశారు, ఆ తర్వాత కరివేపాకు రెమ్మలు వేశారు, తర్వాత పచ్చిమిర్చి కాదు బజ్జి మిర్చి. సో బజ్జి పచ్చిమిర్చి తీసుకోవాలి. అవి వేసిన తర్వాత కొన్ని క్వాంటిటీ ఆఫ్ మునక్కాడలు తీసుకోవాలి. ఇప్పుడు అవన్నీ కూడా వేగుతున్నాయి. వీటి మధ్యలో వెల్లుల్లి కూడా, నాకు ఆ స్మెల్ రాగానే గుర్తొచ్చిందండి. సో వెల్లుల్లి కూడా ఫైన్గా చాప్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు, పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఓకే, సో ఇవి డైసా? డైస్ నాకు వచ్చేసింది. మొత్తం రెసిపీస్ ఎట్లా ప్రిపేర్ చేయాలో తెలుసుకుంటున్నాను, ఏ కటింగ్ని ఎట్లా పిలవాలో కూడా తెలిసిపోయింది నాకంతా కూడా. సో ఇప్పుడు డైస్ ఆనియన్స్ వేసేసాం. నెక్స్ట్ డైస్ ఆనియన్ వేసేసుకున్నాం. ఓకే, ఇది కూడా కొంచెం వేగాలి. ఇప్పుడు మనము కొద్దిగా పసుపు, ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఓకే, వేసుకొని అదేవిధంగా దీంట్లో కారం, ఇందులో 2 రకాల కారం వాడాలి. నల్ల కారం. ఓకే, నల్ల కారం అంటే చెప్తాను, ఇది ఇక్కడ మాడిపోతా ఉంది. ఓకే, ఓకే, ముందు ఇది చేసి రెసిపీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి మనం. చింతపండు రసం, చూసారు కదా, మంటతో ఫైరింగ్ అన్నమాట. ఫైర్ బ్రాండ్. చూసారా, భయపడిపోయేది ఏదో అయిపోయిందని. కానీ ఆ చింతపండు పులుపు వేసినప్పుడు ఆ ఫైర్ అనేది ఫ్లేమ్ అయింది అంతే తప్ప ఏమి దీంట్లో ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు నల్ల కారం గురించి మాట్లాడుకోవచ్చా? మాట్లాడుకోవచ్చు. ఏంటి నల్ల కారం? ఎండుమిరపకాయలను బాగా వేయించి, వెల్లుల్లి
బాగా వేయించుకొని. ఓకే, వెల్లుల్లి కూడా వేయించాలా? వేయించాలి, రెండు కలిపి. ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి రెండు కూడా వేయించాలి. వేయించి రెండు కూడా వేయించుకొని బాగా చల్లారిన తర్వాత చల్లారించి అది మిక్సీలో పొడి కొట్టుకొని దాంతోపాటు కొంచెం ధనియాలు వేసి పొడి కొట్టి ఆ పొడిని వేసాము. కొంచెం అంటే కలరింగ్ కోసము మనం ఇక్కడ రెడ్ మిర్చి పౌడర్, చిల్లీ పౌడర్ వాడుతున్నారు. అవును. ఓకే. తర్వాత అదేవిధంగా కొద్దిగా ఉప్పు రుచికి సరిపడా ఓకే ఇక్కడ వేసేసాం. కొంచెం మనకు వాటర్, చిక్కగా పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది కదా. అవును, కొద్దిగా వాటర్. ఓకే, చాలా చాలు. సో ఎంత క్వాంటిటీ ఆఫ్ ఫిష్ తీసుకున్నాం మనం? 200 గ్రామ్స్. 200 గ్రామ్స్. ఓకే. సో 200 గ్రామ్స్ ఆఫ్ ఫిష్కి ఈ క్వాంటిటీ సరిపోతుంది కరెక్ట్గా ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో రెసిపీ. ఓకే. ఇప్పుడు ఇది కొంచెం మరగాలి. ఓకే. ఈ లోపు మనం దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఓకే. లాస్ట్లో ఫిష్ వేస్తాము. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు ఎవరు చేయలేని మనం ఇక్కడ ఏంటంటే బయట మామూలుగా చిల్లీ పౌడర్ వాడుతుంటాం. దీంట్లో స్పెషల్ నల్ల కారము, మునక్కాయ. మునక్కాయ చేపల పులుసు అంటే నల్ల కారం పొడి ఫ్లేవర్ వస్తుంది. ఎందుకంటే నల్ల కారము డైరెక్ట్గా మనం ఇడ్లీలో కానీ రైస్ పూల్లో కానీ నంచుకొని తింటేనే మహా రుచికరంగా ఉంటుంది. ఇంకా అది చేపల పులుసుతో కలిస్తే ఉంటుంది, అద్రిపోతుంది అనమాట. అంటే చాలా బాగుంటుంది రెసిపీ. ఇంకా దీన్ని మనం ఉలవచారులో కూడా నేను లాంచింగ్ చేయలేదు. ఇలాంటి రెసిపీస్ మన ఉలవచారులో చాలా ఉన్నాయి. మీకు ఓపిక ఉంటే మీ ఇంట్లో ట్రై చేయండి, మీకు ఓపిక లేకపోతే మా దగ్గరికి వస్తే మేమే మీకు సర్వ్ చేస్తాం కదా. మీరందరూ కూడా ఉలవచారులో కొత్త రుచులను ఎంజాయ్ చేయాలి, ఆస్వాదించాలి అంటే మీరు ఉలవచారుకు తప్పకుండా రావాల్సిందే. ఇంకా కొంచెం స్పెషాలిటీస్ చెప్పండి ఉలవచారులో. ఉలవచారులో మొత్తం చెప్పాలంటే ఒక 50 స్పెషల్ వెరైటీస్ అండి. 18 రకాల పులావులు, 30 రకాల నాన్ వెజ్లు. మొత్తం రాజుగారి కోడి పులావ్, పచ్చిమిర్చి కోడి పులావ్, ఆవకాయ కోడి పులావ్, ఆవకాయ కోడి పులావ్, పచ్చిమిర్చి కోడి పులావ్, పచ్చిమిర్చి రొయ్యల పులావ్, గుంటూరు బిలాలు, ఓరుగల్లు వెజ్ పులావ్, ఫుల్గా. అలాగే స్నాక్స్ తందూరి కొర్రమీను, పండు మిర్చి కోడి కబాబ్, కోనసీమ కోడి వేపుడు, కోడి చిప్స్, బాంగ్లా కోడి. నమస్కారం. చాలా చాలా ఉన్నాయండి. మరి ఇవన్నీ మీరు ఈ పేర్లతో పాటు రుచులను ఆస్వాదించాలంటే మీరు ఉలవచారుకు రావాల్సిందే, విజిట్ చేయాల్సిందే. సో అలా విజిట్ చేస్తేనే మీకు వెరైటీ ఆఫ్ స్టార్టర్స్ కానీ వెరైటీ ఆఫ్ డిషెస్ కానీ మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో వ్యూయర్స్, మరి ఇప్పటి వరకు అయిన ప్రొసీజర్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మునక్కాయ చేపల పులుసు వండే ముందు బాణీ పెట్టుకొని నూనె వేసుకొని అందులో మెంతులు, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, బజ్జిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి జాగలో బజ్జిమిర్చి వేసుకొని కరివేపాకు రెమ్మలు వేసుకొని మనకు దాంట్లో బాగా కొద్దిసేపు వేగిన తర్వాత ఏం చేయాలంటే దాంట్లో కొంచెం వేగిన తర్వాత పసుపు, అదేవిధంగా కొంచెం కారం వేసి బాగా కొద్దిగా వేగిన తర్వాత చింతపండు మనకు సరిపడా పులుసు పోసుకొని మునక్కాయలు అదేవిధంగా బాగా వేగనివ్వాలి. బాగా వేగనిచ్చిన తర్వాత అది చింతపండు చిక్కగా అవుతుంది. మనకు అవసరానికి సరిపడా వాటర్ పోసుకొని అప్పుడు చివరగా చేపల ఇందులో వేసుకొని మరి కాసేపు మగ్గితే ఇట్లాగే మీరు చిటికెలోనే మీ ఇంట్లో మంచి మునక్కాయ చేపల పులుసు తయారు చేసుకోవచ్చు. అద్దరిపోయే రుచి. నాకైతే ఇంకా చేపలు వేయలేదు, చేపలు వేసిన ఫ్లేవర్ నాకైతే తెలుసు. ఇంకా చేపలు వేయలేదు, కొంచెం వాటర్ వేస్తే మీ చేయితో. ఓకే, ఇందాక కూడా నా చేయితోనే వేసాం. ఇది రెసిపీ మీరే చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వండి. ష్యూర్గా. ఇప్పుడు నా పాత్ర మీది, మీ పాత్ర నాది కదా. నేను చెప్దాం అనుకుంటే వ్యూవర్స్కి మీరే చెప్పేశారు. అవును, మరి ఇలా పులుసు మంచిగా చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని మనము చేపలను, ఓకే, ఇది కొర్రమీను చేపనే తీసుకోవాలా దీనికి? అట్లా ఏదైనా ఓకేనా? కొర్రమీను అయితే దిట్టంగా అంటే ఇప్పుడు వెజిటేబుల్లో రాజు ఎవరంటే వంకాయ అంటాం కదా. ఓకే, ఇట్లా చేపల్లో కూడా రాజు ఎవరంటే కొర్రమీను. ఓహో, ఓకే. రవ్వ, బొచ్చ, రకరకాల పేర్లు ఉన్నాయి. మరల్లో
రాజు అనమాట. ఇది ఎలా అంటే ఒకటే ముళ్ళు ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఓకే, ఇలా మీరు కూడా జస్ట్ కడిగారు అంతేనా? కడిగాను అంతే, ఏమీ లేదు దాంట్లో, ఓన్లీ జస్ట్ కడిగాను అంతే. ఓకే, చిక్కగా చక్కగా గ్రేవీ రెడీ అయింది. ఆ గ్రేవీలో వేసి దీన్ని కొద్దిగా ఉడికించాలి. ఎందుకంటే మళ్ళీ చేపలు ఉప్పు వేయడం అదేం అవసరం లేదా? ఇంకా ఇంకేం లేదు, ఇది మరగాలి, బాగా మగ్గనివ్వాలి దీన్ని. ఓకే, మగ్గితే సరిపోతుంది, అదంతా దీనికి పీసెస్కి చక్కగా పడుతుంది. అవును. ఇప్పుడు మనము ఇంకాసేపు దీంట్లో మరిగించేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి కొంచెం ఫ్లేమ్ పెంచాలా, కొంచెం అరోమా వచ్చేదాకా కొంచెం పెంచితే మనకి ఇంకా బాగుంటుంది. కొంచెం ఇందులో ఎందుకో నాకు కొంచెం అనిపిస్తుందా మీకు? మంచిగా ఉప్పు తక్కువగా ఉంది, ఫ్లేవర్లో ఉప్పు తక్కువ అనిపిస్తుంది కాబట్టి ఇంకొంచెం. యాదగిరి గారి దగ్గర ఒక స్పెషాలిటీ ఉందండి, అంటే స్మెల్ చూసి ఉప్పు తక్కువ ఉందా లేదా అన్న విషయం చెప్పేస్తూ ఉంటారు. అంటే ఈ జర్నీలో నాకు అర్థమైన విషయం, మనం చాలా రెసిపీస్ చూస్తున్నాం కదా, సో వాటిల్లో ఎప్పుడైనా ఉప్పు తక్కువ ఉంది అన్న విషయాన్ని టక్కన ఆ ఫ్లేవర్ రాగానే, ఆ అరోమా రాగానే ఉప్పు తక్కువ ఉందని చెప్పేసి ఉప్పేస్తారు, తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. అది చాలా గ్రేట్ అండి, అంటే బాగా ప్రాక్టీస్తోనే వస్తుందేమో కదా ఇదంతా. అంటే దాని వాస్తవం చెప్పాలంటే ఇది మా గురువులు ఇచ్చిన బ్లెస్సింగ్ నాకు. ఓకే, ఎందుకంటే అది అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ. అవును, భగవంతుడు నాకు ఈ రూపకంగా మా గురువులు ఇచ్చిన బ్లెస్సింగ్ నాకు. కాబట్టి ఆ స్మెల్లో నాకు తెలిసిపోతుంది ఉప్పు తగ్గిందా, కారం తగ్గిందా, లేదా టేస్ట్ బాగాలేదా. ఓకే, అరోమా అనేది ఎప్పుడైతే మనకు తగులినప్పుడు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. దానికి తోడు ఎక్స్పీరియన్స్. ఎగ్జాక్ట్లీ. సో కాసేపు వెయిట్ చేద్దామా మరి? దీన్ని చేపలు వేసిన తర్వాత ఎప్పుడు కలపరాదు, ముక్కలు విడిపోతాయి. కాబట్టి ఇలా జాగ్రత్తగా ఇలా అనుకుంటే ఓకే సరిపోతుంది. ఇక్కడ చేపల పులుసు రెడీ చిన్న మంటలో కొద్దిసేపట్లో చేపల పులుసు, మునక్కాయ చేపల పులుసు రెడీ కాబోతోంది. పులుసు వాసన అదంతా చాలా కమ్మగా మంచి టేస్టీగా అనిపిస్తుంది, ఈవెన్ స్మెల్ చేస్తుంటేనే. అయితే నేను ప్రతిసారి అడిగేది ఇదే, నేను నాన్ వెజిటేరియన్ కాబట్టి మీరు అన్ని పాపం నాన్ వెజిటేరియన్వే చూపిస్తున్నారు రెసిపీస్ అన్నీ కూడా. సో వెజిటేరియన్ పీపుల్ ఇలాగే పులుసు ఈ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయాలి అంటే ఏ ఇంగ్రీడియంట్స్ వాడితే బాగుంటుంది అంటారు? దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటంటారంటే వంకాయ ఒకటి వాడచ్చు. ఓకే, వంకాయ పులుసు. ఓకే, వంకాయ పులుసు. సొరకాయ వాడచ్చా? వాడచ్చు, కానీ దానికి అది పట్టుకోదు. ఓకే, వంకాయ ఒకటి మాత్రం దీంట్లో వాడచ్చు మనము, చాలా చక్కగా ఉంటుంది. ఈ వంకాయ వల్ల మనకు మంచి ఫ్లేవరు, సేమ్ పులుపు తగిలితే వాహ్ అనిపించేలా ఉంటుంది. ఓకే, సో వెజిటేరియన్ పీపుల్ మీరు అస్సలు నిరుత్సాహపడొద్దండి. నేను ప్రతిసారి అంటే నాన్ వెజిటేరియన్ రెసిపీస్ ఇక్కడ యాదగిరి గారు మనకు తయారు చేస్తున్నారు కాబట్టి వెజిటేరియన్గా కూడా సేమ్ రెసిపీ వెజిటేరియన్లో కూడా చేసుకోవచ్చా అని అడుగుతున్నాను, చెప్తున్నారు కదా. సో ఇది కూడా, ఈ పులుసు కూడా మీరు చక్కగా వంకాయతో, ఇన్స్టెడ్ ఆఫ్ ఫిష్ యూ కెన్ యూజ్ వంకాయ అండి. సో ఆ వంకాయ కూడా గుత్తి వంకాయ తీసుకోవాలా? గుత్తి వంకాయ తీసుకోవాలి. నల్లటి గుత్తి వంకాయ తీసుకుంటేనే అప్పుడు అది చూడడానికి కూడా బాగుంటుంది ప్రెజెంటేషన్కి, అండ్ టేస్ట్ కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఆల్ ద వెజిటేరియన్ పీపుల్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, వెజిటేరియన్ని బాగా ఇష్టపడే వాళ్ళు, నాన్ వెజిటేరియన్ తినని వాళ్ళు, చక్కగా మీరు వంకాయ పులుసు అంటే మునక్కాడల కాంబినేషన్తో బాగుంటుందా? ఇది మునక్కాయతో కూడా బాగుంటుంది, వంకాయ మునక్కాయ బాగుంది, పేరు కూడా బాగుంది. సో ఇలా ట్రై చేయండి, టేస్టీగానే ఉంటుందని యాదగిరి గారు ప్రామిస్ చేస్తున్నారు. సో డెఫినెట్గా బాగుంటుంది, ఆయన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారు కాబట్టి డెఫినెట్గా మీ ఇంట్లో మీరు ట్రై చేయొచ్చు. ఎందుకు అంటే నేను వెజిటేరియన్ ఫేవరెట్ కాబట్టి. ఓకే, అసలు మన ఇద్దరం ఎంత వ్యతిరేక ధృవాల్లాగా ఉన్నాము ఇక్కడ, అయినా కూడా కలిసి చేస్తున్నాం పని. ఎందుకంటే వెజిటేరియన్లో ఏది తింటే బాగుంటుంది. ఓకే, వెజిటేరియన్ ఇంకా నేను ఒక చెప్పడం మర్చిపోయాను, ఉలువచారులో వెజిటేరియన్ అందరు కూడా నాన్ వెజ్ అని ఎక్కువ చెప్తూ ఉంటారు, బట్ వెజిటేరియన్లో ఒక వెజిటేరియన్ స్పెషలిస్ట్ ఇక్కడ ఉండి వెజిటేరియన్ ఇంకా బాగుంటాయి. ఓకే, ఎందుకంటే వెజిటేరియన్ స్పెషలిస్ట్ ఎవరు అనుకుంటున్నారు? యాదగిరి గారే. మనకేమన్నీ నాన్ వెజిటేరియన్ రెసిపీస్ చూస్తున్నారు. వెజిటేరియన్లో క్రంచ్ కర్డ్ కట్లెట్, స్పైసీ కార్న్ రాప్. ఓకే, ఏంటండి ఆ పేర్లు ఏంటి అసలు? న్యూ బేబీ కార్న్. యాక్చువల్గా ఏమనిపిస్తుంది అంటే మీరు చెప్పే ప్రతి పేరు వింటుంటే ఇండియన్ రెస్టారెంట్కి వచ్చి ఇండియన్ ఫుడ్ తినడం ఎంజాయ్ చేయడం అంతా మీరు అన్నట్టు సంప్రదాయ వంటలే కనిపిస్తున్నాయి. బట్ కొత్తగా సరికొత్తగా వాళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు. ఆ పేర్లు కానీ అదంతా కూడా అవి ఇప్పుడు రాజుగారి కోడి పలావ్ అంటారు, అదొక కొత్త వెరైటీ. మామూలుగా కోడి పలావ్ వెజిటేరియన్ కూడా రాజుగారి శాకాహారం ఉందండి. అగో చూసారు కదా, రాజుగారి శాకాహారం. సో మరి ఫిష్ ఏమంటుంది? ఫిష్ బాగా ఉడికి మీకు నోరుకు అందించేలా రెడీగా ఉంది. మరి మనము సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవడమేనా? ఇంకా తప్పకుండా. ఓకే, ఆఫ్ చేస్తారా స్టవ్?
స్టవ్ ఆఫ్ చేసేసి మనము దీంట్లో, ఎందుకంటే దీనికి ప్రజెంటేషన్ కూడా మంచి మట్టి పాత్రలో, ఓకే, మట్టి పాత్రలో చేపల పులుసు. అసలు పాతకాలంలో మట్టి అంటే అటికెలు అనేవాళ్ళు, ఓకే, కుండలు, చిన్న చిన్న కుండలను అటికెలు అనేవాళ్ళు. అటికెలలో విలేజ్లో చేసి ఈరోజు చేసి రేపు మార్నింగ్ చేపల పులుసును తిన్నట్టయితే చాలా రుచికరంగా ఉంటుందని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. నేను వింటుంటాను, నేను కూడా ట్రై చేసి అదే విధంగా చేశాను. అందరూ కూడా నిజంగా ఈరోజు తినడం కంటే రేపు తింటే చాలా బాగుంటుందని చెప్తారు. సో మట్టి పాత్రలో వేస్తే దానికి కొంచెం ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుందేమో కదా. మట్టిలో మాణిక్యం, మట్టిలో కొర్రమీను, మట్టిలో కొర్రమీను. మీరు ఇది పట్టుకుంటే మేము ఇది పంపుతాం. ష్యూర్ ష్యూర్, మీకు హెల్ప్ చేయడానికే మేము ఇక్కడ ఉంది. ఈ విధంగా మీ చేతి మీద పడుతుందని భయపడ జాగ్రత్త. అబ్బా సూపర్ సూపర్, అసలు నిజంగా అద్దిరిపోయే గుమ్మగుమ్మలాడే మునక్కాయ చేపల పులుసు పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకుంటే, ఎందుకంటే మట్టి లోపటి నుంచి చేసుకొని ప్రజెంటేషన్ ఇచ్చినట్టయితే ఇంకా సూపర్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మునక్కాయ చేపల పులుసు బాగా రుచికరంగా వాసనతో ముక్కులన్నీ గుమ్మగుమ్మలాడేలా అదిరిపోయేలా భలే ఉందండి. ఇప్పుడు స్వాతి గారు దీని రుచిని చూసి ఎంజాయ్ చేసి మీ అందరు చెప్తారు. తప్పకుండా, ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్నా. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మరి కొర్రమీను మునక్కాయల పులుసు నా చేతిలో రెడీగా ఉంది. ఎలా ఉండబోతుందో టేస్ట్ చూసి చెప్తాను. సో చక్కగా ఉంది. అమేజింగ్. చక్కగా ఓ ప్లేట్లో వైట్ రైస్ పెట్టుకొని ఈ పులుసు దాంట్లో కలుపుకొని వేడి వేడి అన్నం తింటూ ఉంటే ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉందండి. నల్లకారం అని చెప్పారు కదా, దాని ఫ్లేవర్ అయితే చాలా అంటే బాగా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మిరియాలు, అదేంటి వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి, ధనియాలు ఇవన్నీ కలిపి చేసినది నల్లకారం పొడి అని చెప్పారు కదా. సో దాని ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అండ్ మెంతులు ముందుగా వేశారు కాబట్టి ఆ టేస్ట్ కూడా, మెంతి పొడి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆ టేస్ట్ తెలుస్తుంది. పులుసు ఎంత పుల్లగా ఉండాలో, ఎంతవరకు కరెక్ట్గా సరిపోతుందో అది. అండ్ ఇవన్నీ కూడా చేపలకి కరెక్ట్గా సరిపోయాయి. సో మునక్కాడలు దీంట్లో రావడం వల్ల ఆ టేస్ట్ కూడా కొంచెం వెరైటీగా, టేస్టీగా, ఇంకో కొత్త ఫ్లేవర్ యాడ్ అయినట్టుగా ఉంది. అంటే నార్మల్ చేపల పులుసు కాకుండా ఇది కొంచెం స్పెషల్గా, చాలా స్పెషల్గా, కొంచెం కాదు చాలా స్పెషల్గా ఉంది. సో మొత్తానికి ఈ కొర్రమీను మునక్కాయల చేపల పులుసు చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉందండి. ఎలా టేస్ట్ ఉందని చెప్పారు మీరు? ఒక ఫిష్ ముక్క తీసుకొని తిన్నా, మీకు తెలిసిందే కదా. ఫిష్ ముక్క తీసుకొని తినేసా. ముక్క తీసుకొని తినేసా తెలిసిపోద్దా? ఇంకా తప్పదు కదా. సో అలా ఎంజాయ్ చేయాలి అని అనుకొని ఇంకా తప్పదని అట్లా తినేసాను. అలా తినేసి నేను చెప్పాను వాళ్ళకి, అంటే కొంచెం రైస్ కనుక ఉండి దాంట్లో కలుపుకొని తింటే అని. వావ్, మీరు గ్రేట్ అండి అసలు. అలా మీరు ఎలా ఊకేనే అదే చెప్పాను, నేను ఇంతకుముందే చెప్పాను, అన్నీ ఏది ఉన్నా కూడా బాగుంది అని చెప్పేస్తూ ఉంటారు. అందరినీ నచ్చింది కాబట్టి నచ్చిందని చెప్పాను. ఇప్పుడు ఎంత పెట్టేస్తున్నారు ఇప్పుడే? ఇప్పుడు మీరు దీంతో చేపల పులుసును ఇందులో కలుపుకొని తిని ఇప్పుడు నిజంగా ఎలా ఉందో చెప్పండి, అప్పుడు మా ప్రేక్షకులు నమ్ముతారు. సరే అయితే ఇప్పుడు మేమే మీకు సర్వ్ చేస్తాము. ఓకే, చాలు చాలు చాలు. మునక్కాయ కూడా ఇప్పుడు మీరు దీన్ని కలిపి ఇప్పుడు మీరు టేస్ట్ చేయండి. ష్యూర్. ఇప్పుడు ఎలా ఉందో వాస్తవం అనేది ఇప్పుడు చెప్తే వాళ్ళు 100% నమ్ముతారు. ఎందుకంటే దేంతో టేస్ట్ చేస్తేనే బాగుంటుంది. ఓకే, ఏ కాంబినేషన్ని దేంతో తింటే బాగుంటుందో అలా తినాలి అంటున్నారు. సో చక్కగా కలుపుకుంటున్నాను. నేను ఎక్కువ స్పైసీగా తినను, అందుకో కొంచెం అస్సలు ఏం స్పైసీ తినదు, కానీ అంటే కారం తినను, ముక్కలు తింటా. అంటే ఇందాక తిన్న దానికంటే, అంటే నేను ఏదైతే ఫ్లేవర్ ఊహించానో ఒకవేళ అన్నంలో కలుపుకుంటే ఎట్లా ఉంటుందో అని, అలాగే ఉందండి. ఏ మాత్రం తగ్గలేదు ఊహించిన దానికి. అంటే ఎక్స్పెక్టేషన్స్కి ఎగ్జాక్ట్లీ రీచ్ అయిపోయిందని చెప్పొచ్చు. సో చాలా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు వాస్తవమైన టేస్ట్ గుర్తించి మీ అందరికీ చెప్పారు, ఇది వాస్తవం. ఎందుకంటే చేపల పులుసును డైరెక్ట్గా తింటే రుచి తెలియదు. ఎందుకంటే టేస్ట్ బాడ్స్ మన నాలుక పైన ఉన్నాయి,
100% మనకు కరెక్ట్ చెప్పదు. దాని కాంబినేషన్ ఏదైతే ఉంటుందో దానితో తింటే 100% మన టేస్ట్ బార్డ్స్ గుర్తిస్తాయి. అందుకు ప్లెయిన్ రైస్తో తిన్నప్పుడు అది 100% టేస్ట్ గుర్తించింది కాబట్టి చాలా బాగుంటుంది. మరి మీరందరూ కూడా మీ ఇంట్లో కొర్రమీను మునక్కాయ చేపల పులుసు మంచి పేరు కూడా ఆమె యాడ్ చేసింది దాంట్లో. ఓకే, కాబట్టి అదే పేరు కంటిన్యూ ప్రొసీడ్ అయిపోదాం. అందరు కూడా మీ ఇంట్లో మంచి ప్లెయిన్ రైస్తో ఎంజాయ్ చేయాలి. సండే స్పెషల్ చేపల పులుసు మీ ఇంట్లో అందరూ చేసుకొని ఎంజాయ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ మంచి రెసిపీ పరిచయం చేసినందుకు యాదగిరి గారు. థ్యాంక్ యూ అండి. సో వ్యూయర్స్ చూసారు కదండి, మరి ఇవాల్టి రుచి చూడులో ఉలవచారులోని సెలబ్రిటీ షెఫ్ యాదగిరి గారు మనకి సూపర్ డూపర్ రెసిపీని పరిచయం చేశారు కదా. మరి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఆ టేస్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. మరి మీరు కనుక రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది ఇవాల్టి రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్.